ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉదయకాల ఆరాధన ప్రారంభించుకున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన అనేక దినాలుగా తండ్రి ప్రభు బిడ్డలుగా మేము నాయన శారీరకంగా ఒకరినొకరు చూడలేకపోయినప్పటికీ కూడా, ఒకరినొకరు కలుసుకోలేకపోయినప్పటికీ కూడా, ఒకరితో ఒకరు మాట్లాడలేకపోయినప్పటికీ కూడా అప్పుడు మేమందరం కూడా తండ్రి ప్రభు మీలో ఐక్యమై ఉన్నాం కనుక తండ్రి ప్రభు మిమ్మల్ని ఆరాధించడం ద్వారా, మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మీ మాటలు వినడం ద్వారా మరొకసారి మా యొక్క ఆత్మీయ జీవితాలను మేము పురికొల్పుకొని ప్రభు మీరు ముందుకు సాగుతూ మీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించుకోండి. ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీరే ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించి నడిపించుకోండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. స్తుతించెదము ఆయనే నా సంగీతము. మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయు జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదానని మన దేవుని ఉండేదానని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము
బలమైన కోటను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను కాకడలో ప్రభుతో నిత్యముందును కాకడలో ప్రభుతో నిత్యముందును ఒకేదాన్ని స్తుతించేదను పొగడేదను ఒకేదాన్ని స్తుతించేదను పొగడేదను ఆయనే నా సంగీతము బలమైన కోటయు జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను ఆయనే నా సంగీతము ప్రియమైన దేవుని సంఘం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పాటలో ఒక చిన్న మనం ఆలోచన చేసినట్లయితే ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలో ఉంటారని దేవుడు సెలవించాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామందు కూడుకుంటారో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే చాలా ఎక్కువ మంది కూర్చుంటే తప్ప సంఘంగా కొన్ని వందల మందో వేల మందో లక్షల మంది ఉంటే అదే సంఘం అనుకుంటాం. వాస్తవానికి ఆ సంఘం అంటే బిల్డింగ్ కాదు, భవనం కాదు. చర్చ్ ఈజ్ పీపుల్. సంఘం అనగా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రజలు. ఒకవేళ మీరు మనందరం కలిసి ఒకవేళ కొన్ని వారాలకి ఇక్కడ మనం కూడుకోలేకపోవచ్చు, అయినప్పటికీ కూడా మీ ఇంట్లో యేసుని ఎరిగిన మీ ఇద్దరు ముగ్గురు ఒకవేళ ఏకీభవించి మీ దేవుని సన్నిధిలో కూర్చొని మీరు జ్ఞాపనం చేస్తే, మీ దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే, మీ ఆరాధనను అంగీకరించి మీ ప్రార్థన వినే దేవుడిగా, మీ మొర్రను ఆలకించే దేవునిగా, మీతో మాట్లాడే దేవునిగా ఖచ్చితంగా ఉంటాడని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక పాట పాడుకొని దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాను. చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రియమైన దేవుని సంఘం, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ కొంతమంది ఈ యొక్క ఉదయకాశం అనుకుంటూ ఉండవచ్చు, యేసయ్య నా జీవితంలో ఏమేలు చేశాడండి, ఈ లాక్డౌన్ కారణంగా నా బిజినెస్ దెబ్బతింది, నా యొక్క చిన్న చిన్న చేతి వృత్తులు కూడా లేకుండా అయిపోయాయి, ఆర్థికంగా చాలా నేను నష్టపోయాను, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను, ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నా, అక్కడ ఇరుక్కుని ఉండిపోయాను, అక్కడి నుంచి రాలేని పరిస్థితి, నాకు ఇటు వారిని చూడలేని పరిస్థితి, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే యేసునాథుని మేలులను తలంచి స్తోత్రం చెల్లించమంటారంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నిజంగా మన మీద కృప చూపించకపోతే, ఆయన మన మీద కరుణ చూపించకపోతే, మన మీద జాలి చూపించకపోతే ఈరోజు మనం ఏమైపోయి ఉండేవారు, ఒకవేళ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఉండేవారేమో. ఒక ఉదయకాశంలో యేసునాథుని మేలులు తలంచడానికి ఏ విలువ నువ్వు అనుకుంటున్నప్పుడు కూడా ఈ రోజున నువ్వు సజీవంగా ఉన్నావంటే అది కేవలం దేవుని కృప. మరొకసారి ఈ మాటలు వినడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అది కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే మన జీవితాల్లో గ్రహించాలి మనం చేస్తున్నాం. దేవారాత్రములు కంటి పాపములు మనల్ని కాచి తన దయగల హస్తంతో బ్రోచి మనం నడిపిస్తూ ఉన్నాడు. సజీవ్యాగంగా మన శరీరాన్ని మన జీవితాన్ని సమర్పించడానికి సిద్ధపడి ఆయన స్తుతించే బిడ్డలుగా మనం ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినప్పటికీ కూడా, మన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితి కూడా మనల్ని ఏమీ చేయలేదనే గొప్ప విశ్వాసం కలిగి ఆయన స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలని మనం చేస్తున్నాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శారీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా శారీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుంచి జీవజల నదులు వారుతాయని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ఉదయకాలం మన జీవితాల్లో కూడా జీవజల నదులు ప్రవహించాలని, మన జీవితాల నుంచి ప్రవహించాలని, అనేక నిరాశ్రయిస్తున్న జీవితాలకు ఉపయోగకరంగా ఉండాలని, వారి జీవితాలకు సేద తీర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మన జీవితాన్ని సిద్ధపరచుకుని దేవుణ్ణి ఆరాధించేవారు ఉండాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా 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 Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus.
ఉదయకాశం మరొకసారి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితం మీరు దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మమ్మల్ని విమోచించి మీతో సమాధానపరుచుకుని మీ బిడ్డలకు మేము ముందుకు సాగడానికి మీరు మాకు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది పాటల ద్వారా, కీర్తన ద్వారా మీ నామాన్ని గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న శుద్ధియాలను మీకే సమర్పించుకుంటూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి మీ పాదసందులో గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. నేనైతే మట్టివాడిని ఎందుకు పనికిరాని వాడిని ప్రభు, ఏ యోగ్యత కూడా నాలో లేదు తండ్రి ప్రభు. మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచున్నాను. సమస్త మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. గత కొన్ని వారాలుగా మనందరూ కూడా సమాజంగా కూడుకోలేకపోయినప్పుడు కూడా ఈ మాధ్యమం ద్వారా కొన్ని మాటలు మీకు వినిపిస్తూ కొద్దిమందిని ప్రోత్సహించే పురికొల్పే మాటలు వినిపించడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన సందేశాన్ని మీకు వినిపించాలని ఆశపడుతుంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవ ప్రపంచంలో ఉన్నారు. అందరూ కూడా క్రైస్తవులుగానే పిలువబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంఘానికి వెళ్ళేవారుగా ఉంటున్నారు, ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు, చందాలు ఇచ్చేవారుగా ఉంటున్నారు, దేవుని కొరకు కొన్ని కార్యక్రమాలు చేపట్టేవారుగా ఉంటున్నారు. కానీ వారి హృదయాంతరాల్లోనికి దేవుడు ఒకవేళ తొంగి చూసినట్లయితే వారి హృదయాలలో మార్పు లేని వారుగా, ఏవైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టలేని వారుగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఒకసారి మనం సువార్తల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక యవనస్తుడు లేదా ఒక ధనవంతుడు మనకు కనబడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనాలు మనం పాఠముగా తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మనం చూసినట్లయితే నేను చదువుతున్నాను, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునొకటి నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటేనని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, కొద్దిసేపు ఈ మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 17వ వచనం మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు బయలుదేరి మార్గంను వెళ్ళిచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊనుతూ ఉన్నాడు. A young man was there who was kneeling down before Jesus. ఎప్పుడైతే ఈ యొక్క జెస్చర్ని, ఈ యొక్క భంగి మనం చూస్తూ ఉన్నామో మనకి ఎలా కనబడుతూ ఉందంటే, చాలా విధేయత చూపించేవాడిగా, లేదంటే ఇతరులను గౌరవించేవాడిగా, సన్మానించేవాడిగా కనబడుతున్నాడు. At the outset he seems to be somebody with a lot of respect towards others. A lot of people respect others. They respect men and women of God and they behave well. చాలా మంది ఎదుట చాలా న్యాయముగా, నీతిగా, మరి గౌరవం కలిగిన వారుగా, మర్యాద కలిగిన వారుగా, నీతిమంతులుగా లేదా భక్తులుగా కనబడుతూ ఉంటారు. They look absolutely perfect externally. బాహ్యముగా వారు చాలా పర్ఫెక్ట్గా లేదా పరిపూర్ణులుగా కనబడుతూ ఉంటారు. చాలామంది అంటారు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి,
దేవుడు అంటే నాకు పిచ్చండి అని చెప్తుంటారు, కానీ దేవుని మాటలు వారికి ఇష్టం కాదు. చాలామంది అంటారు దేవుని దాసులు అంటే మాకు చాలా అభిమానం అండి, వారిని మేము చాలా గౌరవిస్తాం, వారికి మేము పరిచర్య చేస్తాం అని చెప్తారు. కానీ దేవుని మాటలు, ఆయన హెచ్చరిక మాత్రం ఒకవేళ దేవుని దాసుని దగ్గర నుంచి వినబడితే దానిని మాత్రం వారు పట్టించుకోరు, చెవికి దానిని ఎక్కించుకోరు, చెవిలోకి అది వెళ్ళడానికి ఇష్టపడి. ఈమెన దేవుని సంగమ ఉదయకాశంలో మనం ఆలోచన, ఒకవేళ మనం కూడా బయటకు ఒకవేళ భక్తులుగా నీతిమంతులుగా ఇంత బాగానే ప్రవర్తిస్తున్న వారు ఒకవేళ మనం కనబడుతూ ఉన్నామేమో, కానీ లోపల మన పరిస్థితి ఏంటి, లోపల మన పరిస్థితి ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలని ఉదయకాశంలో మనవి చేస్తున్నాను. ఇక మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి యేసుప్రభువుని ఏమని అడుగుతున్నాడంటే, వాట్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి లేదా నిత్య జీవానికి వారసుడను కావడానికి నేనేం చేయాలి? దేని పెట్టారా నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కొరకు గొప్ప ఆశ కలిగిన వ్యక్తిలా కనబడుతున్నాడు, దేవుని కొరకు గొప్ప తృష్ణ కలిగిన వ్యక్తిగా, నేను తప్పనిసరిగా పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనే కోరిక కలిగి యేసు ప్రభుని, ప్రభు నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాను. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ రోజుని కూడా నరకం అంటే భయము కలిగి ఏదో పరలోకానికి వెళ్ళిపోవాలనే ఆశ తప్ప, వారు బయటకు ఒకవేళ వారి యొక్క మాటల్లో నేను పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అని ఒకవేళ వారి ఆశ కనబరుస్తూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ హృదయాంతరాలలో మాత్రం దేవునికి చోటు లేని వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. ఇక మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, వెంటనే ఎప్పుడైతే ఆ మాట లేదా ఆ యొక్క ప్రశ్న యేసు ప్రభువారిని అడిగాడు, యేసు ప్రభు అంటారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పారు. Jesus speaks of commandments. Most of the time we misunderstand the gospel because we don't get the core of it. చాలాసార్లు స్వార్థను మనం తప్పుగా అర్థం చేసుకున్న కారణం ఏంటంటే దాని లోపల ఉన్న సత్యాన్ని, నిగూఢమైన సత్యాన్ని గ్రహించలేని వారుగా మిగిలిపోతూ ఉంటాం. A lot of pastors and men of God are also doing the same mistake. చాలా మంది దైవజనులుగా ఉంటున్న వారు కూడా ఇదే పొరపాట్లు ఉండిపోయి కొన్నిసార్లు వారు సగం సువార్తను అందించేవారుగా కనబడుతున్నారు. చాలా మంది అంటారు, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అబద్ధం ఆడలేదండి, లేదా నరహత్యలు మానేశాను, త్రాగుడు మానేశాను, సిగరెట్లు త్రాగడం మానేశాను, మద్యాన్ని సేవించడం మానేశాను, నేను చక్కగానే ఉంటున్నాను, బాగానే ఉంటున్నాను. వీటన్నిటిని బట్టి నేను మంచివాడిని కాదంటారా? లేదా నిత్య జీవానికి వారసుని అవడానికి నాకు అర్హత లేదంటారా అని చాలామంది ప్రశ్నలు వేసేవారిగా కనబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా పైన ప్రజలకు కనబడే లేదా ప్రజల దృష్టిలో పైన పాపాలుగా లేదా ఘోర పాపాలుగా అనిపించే పాపాలను చేయనంత మాత్రాన, వాటిలో పాలు పంపులు లేనంత మాత్రాన ఐఎమ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ వెల్, నేను బాగానే ఉన్నాను, నేను బాగుగానే ప్రవర్తిస్తూ ఉన్నాను, ఒకవేళ మనం మోసపోతున్నామేమో ఆలోచన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ ఆజ్ఞలు చెప్పారో యవనస్తుడు అనుకుంటున్నాడు, దిస్ యంగ్ మ్యాన్ థాట్ దట్ హి పాస్డ్ ద టెస్ట్, దట్ హి వాస్ ట్రూ. ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయిపోయాడు, లేదా ఈ యొక్క పరీక్ష పాస్ అయిపోయాడు, పరీక్షలో ఉత్తీర్ణుడైపోయాడు, కృతార్థుడైపోయాడు అనుకుంటున్నాడు ఈ యవనస్తుడు. 20 వచనం అంటున్నాడు, అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. ఐ బీన్ కీపింగ్ ఆల్ దీస్ కమాండ్మెంట్స్ సిన్స్ మై చైల్డ్హుడ్. నేను చిన్నప్పటి నుంచే ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాను. నువ్వేదో ఇప్పుడు చెప్తూ ఉన్నావు కానీ, మంచిదే చెప్పావు కానీ, ఐ బీన్ కీపింగ్ ఆల్ దీస్ కమాండ్మెంట్స్ ఫ్రమ్ మై వెరీ చైల్డ్హుడ్. నా బాల్యం నుండి వీటన్నిటిని కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను. ఒకవేళ మన జీవితాల్లో కూడా యేసు ప్రభువు వారు మనకి ఇలాగే పైన కొన్ని ప్రశ్నలు అడిగి, అబద్ధం ఆడలేదు ప్రభు, నేను అబద్ధం ఆడలేదు నాయన,
నువ్వు ఎవరికి మోసం చేయట్లేదు కదా, చేయట్లేదు నాయన. ఎవరినైనా నరహత్య చేసావా? ఏసే అంత పని నేను ఎప్పుడు చేయలేదు నాయన. దొంగిలించావా? నేను ఎప్పుడు కూడా దొంగిలించలేదు అని ఒకవేళ మనం కూడా చెప్పి, నేను కూడా ఏసే నాకు పెట్టిన పరీక్షలో పాస్ అయిపోయాను అని అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉదయకాశంలో మనం ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను బాల్యం నుంచి అని చెప్పాడో, యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాస్తుందంటే దేవుని వాక్యము 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, జీసస్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ ఆల్సో హి లవ్డ్ హిమ్. ఎందుకు యేసు ప్రభువారు అతన్ని ప్రేమిస్తున్నారంటే, బికాజ్ జీసస్ న్యూ వాట్ వాస్ ల్యాకింగ్ ఇన్ దిస్ యంగ్ మ్యాన్. ఈ యొక్క యవనస్తుని జీవితంలో ఏమి కొదువుగా ఉందో చాలా స్పష్టముగా ఆయన ఎరిగినవాడు, హృదయ ఆంతర్యమును ఎరిగిన వాడిగా మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభువారు అతను చూస్తున్నారు, అతన్ని ప్రేమించి ఏమని చెప్తున్నారంటే, నీకు ఒకటి కొదువుగానున్నది, నీకు ఒకటి కొదువుగానున్నది. ప్రియమైన దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో మనలో ఏంటి కొదువుగా ఉన్నది? ఒకవేళ చాలా ఆజ్ఞలు మనం పాటిస్తుండవచ్చు, చాలా విషయాల్లో మనం మంచివారిగా, గౌరవప్రదమైన వ్యక్తులుగా, సమాజంలో పేరు పొందిన వ్యక్తులుగా, మంచి పేరు కలిగిన వ్యక్తులుగా ఒకవేళ మనం ఉంటూ ఉండవచ్చు. బట్ మేబీ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ us. కానీ మన జీవితంలో ఏదో ఒకటి కొద్దుగా ఉందేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాను. యేసుప్రభు నాకు తెలుసు, యేసుప్రభుకు తెలుసు ఏంటి కొద్దుగా ఉన్నదో, ఈ యొక్క వ్యక్తి యొక్క హృదయం ఎక్కడ ఉన్నదో సమస్తమును ఎరిగిన ఆయన చాలా నేరుగా, చాలా సూటిగా చెప్తున్నారు, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ ఆమె బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. గో అండ్ సెల్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ అండ్ కమ్ అండ్ ఫాలో మీ. నీకు కలిగినవన్నీ కూడా మీ బీదలకు ఇచ్చే, నన్ను వచ్చి నువ్వు వెంబడించు. ప్రియమైన దేవుని సంగమం, యువత కష్టంలో మనకేంటి కొదువుగా ఉన్నది? మనకేంటి కొదువుగా ఉంది? దేవునికి మనం సమర్పించుకోకుండా ఏంటి మళ్ళీ ఇంకా వెనక్కి లాగుతూ ఉంది? ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ పైపైన ఏవో కొన్ని చేసేసి, పైపైన నేను ప్రార్థన చేసేస్తున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, లేదా బోధ చేసేస్తున్నాను, దేవుని కొరకు ఏవో కొన్ని కార్యక్రమాలు నేను చక్కబెడుతున్నానండి, నేను బాగానే ఉన్నాను దేవుని దృష్టిలో, దేవుడు నాకు 100కి 100 మార్కులు వేసేస్తాడు, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ పర్ఫెక్ట్, నేను చాలా బాగానే ఉన్నాను, నేను పరిపూర్ణంగా ఉన్నానని ఒకవేళ మనం మోసపోతూ ఉన్నామేమో. ప్రేమ దేవుని బిడ్డలారా, మన హృదయాంతరాల నుంచి దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. He wants to change us inside out. లోపల నుండి బయటకు ఆయన మనం మార్చాలని ఆశపడుతున్నాడు. అటువంటి మార్పుకి యొక్క ఉదయకాశంలో మీరు నేను ఇష్టపడినట్లయితే యేసే మనతో కూడా అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకు ఏదైతే కొదువుగా ఉన్నదో, ఏ విషయంలో అయితే నువ్వు వెనకబడిపోయి ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు జారిపోయి ఉన్నావో, ఏ విషయం అయితే నిన్ను వెనక్కి లాగుతుందో, ఆయన బిడ్డగా జీవించకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఉద్దేశాలు ఎరగకుండా, ఆయన ప్రణాళికను ఎరగకుండా, ఆయన్ని సంతోష పెట్టకుండా ఏ విషయం అయితే నేను వెనక్కి లాగుతుందో, గాడ్ వాంట్స్ టు డీల్ విత్ దట్ దిస్ మార్నింగ్. దేవుడు దానితోనే ఈ ఉదయకాశంలో వ్యవహరించాలని ఆశపడుతున్నాడు. ఆ విషయంలోనే దేవుడు నీ జీవితంలో మార్పు కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ విషయంలోనే అందులోంచి నిన్ను బయటికి లాగి, అందులోంచి నీకు గొప్ప విడుదల కలుగు చేసి, నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చి నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 22వ వచనం చదివినట్లయితే, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మిగులు ఆస్తి గలవాడు, ఎందుకంటే వాడి యొక్క హృదయం ఎక్కడుంది? వాడి ఆస్తి మీద ఉంది. అలవాటు ప్రకారం ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు తప్ప తన జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో, ఏ విషయం అయితే మార్చుకోవాలో దాన్ని మార్చుకోవడానికి ఇష్టం లేకుండా వెళ్ళిపోతున్నాడు, దుఃఖపడుచు వెళ్ళిపోతున్నాడు, మార్పు చెందడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాశంలో ఒకవేళ నువ్వు కూడా ఇష్టపడకుండా, మార్చుకోవడానికి ఇష్టపడకుండా, దేవుని మాటలు నీకు నేరుగా వినబడినప్పుడు, చాలా సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు మార్చుకోవడానికి ఇష్టపడకుండా, విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా, వదులుకోవడానికి ఇష్టపడకుండా దేవుని మాటలు విన్నప్పుడు దుఃఖపడుచు, ఎందుకు దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ విషయంలో నేను మార్పు చెందలేను కదా, ఈ విషయాన్ని నేను మార్చుకోలేను కదా అని చెప్పి ఒకవేళ
ఇది వ్యసన పడుచు దుఃఖపడుచు దేవుని మాటను పెడచెవిని పెట్టి ఒకవేళ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావేమో యువతికాశంలో ఆలోచన చేసుకో. యువతికాశంలో యేసే మన దగ్గర నుంచి కోరుకునే క్రైస్తవ్యం లేదా విశ్వాసం ఎటువంటిదంటే ఏదో కొన్ని ఆజ్ఞలను పాటించేసి లేదా కొన్ని చేసే పనులు కొన్ని చేసేసి నేను అన్నింటిలో కూడా బాగానే ఉన్నాను, దేవుని దృష్టిలో నేను చాలా అద్భుతంగా ఉన్నాను, చాలా పర్ఫెక్ట్గా చాలా మరి పరిపూర్ణంగానే ఉన్నాను, పరిపూర్ణాలుగా ఉన్నానని ఒకవేళ మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాము. మనల్ని మనమే మరి తెలివైన వారమని భక్తి కలిగిన వారమని మన గురించి మనమే సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నామేమో. యువతికాశంలో యేసు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యు ఆర్ ల్యాకింగ్ ఇన్ సంథింగ్ ఈస్ పుల్లింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ విచ్ యూ నీడ్ డెలివరెన్స్ దిస్ మార్నింగ్. దాని నుంచి నీకు విడుదల కావాలి, దాని నుంచి నీకు విమోచన కావాలి, దాని నుంచి నువ్వు విడిపించబడి దేవుని కొరకు ఏవైతే విడిచిపెట్టాలో వాటి విడిచిపెట్టడానికి ఇష్టపడి సిద్ధపడి దేవుని కొరకు జీవించడానికి దేవుడిని ఉదయకాశంలో పిలుస్తున్నాడు. ఆ పిలుపులకు నువ్వు లోబడి వస్తావా? లేదంటే దేవుని మాట వినమన్నప్పుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పెడచికని పెట్టి దాన్ని బట్టి దుఃఖపడి దాన్ని బట్టి వ్యసనపడి నాకే ఈ మాట ఎందుకు దేవుడు సెలవిస్తున్నాడనే ఒక రకమైన భావనతో దేవుని సందు నుంచి వెళ్ళిపోతావా? నువ్వు అలానే ఉండిపోతావు. మార్పు చెందలేని వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మార్చబడకుండా అలానే ఉండిపోతావు. నువ్వు అలా ఉండడం దేవుని చిత్తం కాదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంది. ఉదయకాశంలో ఒక నిమిషం పాటు మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి చాలా భక్తిపరునుగా మర్యాదస్తునిగా కనబడుతున్నాడు. నిజంగా నిత్య జీవం పట్ల ఆశ కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూసినప్పుడు వీడి మనసు అంతా కూడా ఆస్తి మీద ఉంది. నిజంగా యేసు ప్రభువును వెంబడించాలని ఆశ కలిగిన వ్యక్తి అయితే, ఆయన మాటకు లోబడాలనే ఆశ కలిగిన వ్యక్తి అయితే, ఎప్పుడైతే యేసు ప్రభు రెండవసారి నీ ఆస్తి మీ బేదలకి మన సెలవిచ్చారో వెంటనే యేసు ప్రభు దగ్గర, ప్రభా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను, ఆయన నాకేమేవి అక్కర్లేదు, ఈ లోక సంబంధమైన నాకు అక్కర్లేదు, నేను వెంబడిస్తానని చెప్పి ఒకవేళ యేసుని వెంబడించి ఉండేవాడేమో. కానీ బయటకు కొన్ని ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు, కానీ హృదయం లోపల మార్పు లేదు. ఉదయకాశంలో ఒకవేళ ఆ విధంగా మనం కూడా వేషధారుల వలె బయటకు మారిన వ్యక్తుల వలె కనబడి లోపల నుండి మార్పు లేని దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము. ఉదయకాశంలో దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని మార్చుకుందామా? ఆయన నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మొదటి మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. నేను మీరు మాతో మాట్లాడిన సూటి అయిన మాటలను బట్టి మీకు ఉందా చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఒకవేళ బహిరంగంగా మా జీవితంలో కనబడే కొన్ని క్రైస్తవ సంబంధమైన క్రియలు మాలో మేము కనబరుచుకొని వాటిని ప్రదర్శిస్తూ లోపల నుండి హృదయాంతరాల నుండి మార్పు లేని వ్యక్తులు ఒకవేళ చలమణి అయిపోతున్నామేమో నాయన. దయతో ఈ ఉదయకాశంలో అటువంటి జీవితాలు మాలో ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి, సంపూర్ణంగా మాకు విడుదల కలుగు చేయండి ప్రభు. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభు నాయన మీ కొరకు జీవించే గొప్ప భాగ్యాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించమని, మా జీవితాల ద్వారా సమస్త మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు.